ఆల్రెడీ 2 నెలలు అవుతున్నాయి. ఇల్లు రెడీ అయిపోతుంది. చూడండి ఎలా తయారు చేస్తున్నారో. ముందు ఇలా తయారు చేస్తారు అన్నమాట ఇక్కడ ఇల్లు శుద్ధిగా. ఓన్లీ మట్టి వేసేస్తారు ముందు. ఇక్కడ మట్టి గట్ట పడుతుంది. అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంకో షెడ్డు ఇదే లోపలికి వెళ్తారు దారి. ఈ గదిలో అన్నమాట వాషింగ్ మిషన్ పెట్టుకోవటానికి, బట్టల మిషన్లు అవి ఉంటాయి కదా అవి పెట్టుకోవటానికి, సామాన్లు పెట్టుకుంటాకి. ఇంకా రెడీ అవ్వలేదండి. ఇలా కడతారన్నమాట ఇక్కడ ఇల్లు. చూసారా ఇలా కట్టతో ఉంటాయి అన్నమాట. ఇది పైన కూడా గది ఉంటాయి అన్నమాట. పైకి వెళ్తారు ఇలాగా. ఇంకా పనులు అవ్వలేదు కదా చేస్తున్నారు. అంత చెక్కే, ఇంకేమీ. పైన కూడా చెక్క తయారు చేస్తారు. ఇది హాల్ వస్తుంది అన్నమాట. హాలు వంటగది కూడా ఇక్కడే తయారు చేస్తే చాలా నువ్వు ఉంటాయి. అది కొంచెం చూస్తాను మీకు. ఇది హాల్ వస్తున్న తర్వాత ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. ఇదో బెడ్రూమ్ వస్తుంది అట్లా. ఇది బెడ్రూమ్కి బాత్రూమ్ కూడా ఇచ్చేస్తాను అట్లా. ఏ గదికి ఆ గదికి చూడండి. ముందు అలా తయారు చేసి పెట్టుకుంటారండి. బెడ్రూమ్ బాత్రూమ్ అన్నీ ఒకసారి ఉంటాయి. బట్టలకి వాషింగ్ అన్నీ ఇంకో గదిలో ఉంటాయి అన్నమాట. చూసారా మనం ఏదో పెద్ద స్ట్రాంగ్ ఉంటాం అనుకుంటామా? చాలా గట్టిగా ఉంటాయండి. 100 సంవత్సరాల వరకు అలా ఉంటాయంట. పోవడం అంటే ఏమిని ఎక్కడ చెప్పి చదవండి. చాలా బాగుంటాయంట. రేటు కూడా ఎక్కువ ఉన్నా కానీ మనం ఎక్కువ అనుకుంటాం. కానీ కంపెనీ మామూలుగా. ఇదేమో బయటకి వెళ్తారు గూడు. ఇది బయటకి వెళ్తారు డోర్ అనమాట. చూడండి ఇంకా పని అవ్వలేదు. ఈ మట్టి అంతా ఎలా ఉందా? మళ్ళీ నా 10 రోజులు పోయిన తర్వాత వచ్చి చూస్తే ఇంకా పచ్చగా చేసేస్తారు అంతా. ఇప్పుడు ఇది చూసే కదా ఇలా ఉంది కదా. ఇది మొత్తం మనకు అందంగా తయారు చేసి ఇచ్చేస్తారు. చూడండి ఆ ఇల్లు మీకు చూపిస్తాను రండి. చాలా ఇందాక చూసారు కదా ఆ ఇల్లు కడుతున్నారు అన్నమాట. ఇంకాను ఇవేమో కట్టేసినాయి అనమాట. చూడండి శుభ్రంగా చేసేస్తారు. ఎక్కడే మట్టి గట్టి ఏమి ఉంటారో. ఇదేమో సింగిల్ ఫ్లోర్ అనమాట. అంటే తాళాలు వేసేసారు. లోనికి వెళ్ళటానికి ఉండదు. ఇందులో ఇదేమో కార్ షెడ్డు. ఇంకా అన్ని రూమ్లు వస్తాయి. 3 రూమ్లు ఉంటాయి. లోన హాలు అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ పచ్చగా వేసేస్తారు. ఇంకా అందంగా చేసేస్తారు. చూడండి మొక్కలు వేసుకున్నారా? చూడండి మొక్కలు అలా పెంచుకుంటారు అన్నమాట. అందంగా ఇంకా మొక్కలు వేసుకుంటారు. ఇంకా అమ్మడం లేదు. కొనుక్కునే వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటారండి. మొక్కలు వేసుకుని శుభ్రం చేసి ఇచ్చేస్తారండి. మనకి ఏం చేసుకోక్కర్లేదు. వచ్చి అంత నీటి కొట్టడం లోన కూడా. కానీ లోనికి వెళ్తాక లేదు మరి. చూడండి ఇదేమో ఓపెన్ డోర్ అనమాట. ఇదే దారి. అదేమో కారు అలా వెళ్ళిపోతాయి. కారు సెట్ నుంచి అలా దారి ఉంటుంది కదా. ఇంత చూపించారు కదా. ఈ సెట్ వాటర్ ఎక్కువగా ఇలా దారి. అదే అలా వాడతారు అనమాట. ఇది మీరే మామూలు పైపులో కలిపితే తీసుకుంటారు. లేకపోతే అదే ఆ ఇల్లు అలా రావటం. చూడండి ఇలాగే ఎక్కడికి మధ్య అన్నమాట దారి. వీళ్ళ సగం గడ్డి అలా కోసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇదేమో కరెంటు ఏసీ అన్ని బయట పెట్టేస్తారు. చూడండి ఎంతంత ఉంటాయి అక్కడ ఏసీలు. మొత్తం ఇల్లు అంతా ఏసీ కదా ఇక్కడ. అలా ఉంటాయి అన్నమాట ఏసీలు. అక్కడ చూసారు కదా అదేమో 1 అంతస్తు కింద. ఇదైతే పైన కూడా ఉంటాయండి గదులు. 2 ఫ్లోర్ అనమాట ఇది. పైన బెడ్రూమ్లు ఉంటాయి. హాల్ ఉంటాయి. వంటగది అయితే ఉండవు పైన. వంట అయితే కిందే ఉంటాయి.
రెండు కార్లు వెళ్ళటాక అనమాట. ఇందులో కారు అందులో కారు పెట్టుకుంటారు. ఇంకున్న ఒక మనిషికి కారు ఉంటుంది. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళి దాది అనమాట. ఇది అది గది వస్తుంది అనమాట. అది గది వస్తుంది పైన. ఇలా మొక్కలు వేసి అలాగే చేస్తారన్నమాట. చూసారా చెట్లు, ఇంటికో చెట్లు వేస్తారన్నమాట. ఇలాగా రెండు చెట్లు చూసారా, ఇంటికి ఒక చెట్లు వేసేస్తారన్నమాట. వేసాక ఈ పెద్ద చెట్లు అయిపోతాయి. అప్పుడు దాకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకూడదు. ఈ తాళ్ళు కట్టి అందంగా అలాగా గడ్డేసి అలా పెంచుకోవాలన్నమాట. తర్వాత పెద్ద చెట్లు అయిపోతాయి. ఇంటికి ఒక చెట్టు వేస్తారన్నమాట. ఇలాగా అలా వేసి అప్పుడు చెప్తారు మనకి. మనం చూడండి, ఇంకా ఇక్కడ ఇల్లు అన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట. ఎవరికి ఏ రేంజ్లో కావాలితే ఆ రేంజ్లో కొనుక్కుంటారు. చూసారా, చాలా బాగుంటాయి అందంగాను. మనం తీసుకున్నామంటే మనం ఇంటికి వెళ్తే మనకు తెలియదు, అన్నీ ఒకలాగా ఉంటాయి. 2 అంతస్తులు 1 అంతస్తు తప్ప ఉన్నన్ని ఒకలాగా ఉంటాయి. మీకు నచ్చినాయా చూడండి, సరేనా? మీకు నచ్చుతాయని తీసాను ఇవన్నీ. చూసి లైక్ చేయండి, నాకు షేర్ చేయండి, సరేనా? బాయ్.